శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పక్షఫలాలు కార్యక్రమంలో నవంబరు 15వ తేదీ నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, మరి ఎలాంటి జాగ్రత్తలు అవసరం, వీరు ఎందులో రాణించగలరు, ఎందులో విఫలం కాగలరు ఇత్యాది వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఉన్న గోచారంలో వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మిశ్రమ ఫలితాల్లో ఒకటి అంటే మంచి అనేది చెడు అనేది మనం మిశ్రమ ఫలితాలు అంటాం. అంటే ఎంత మంచి ఉంటుందో అంత చెడు అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం కొంత మిశ్రమ ఫలితాలు అనేది అంటాం. కానీ ఈ మంచి ఫలితాల్లో కొద్దిగా మంచి ఎక్కువ ఏది అంటే కనుక ఇటు ఇంట్లో ఈ భాగస్వాములు కావచ్చు, సంతానం కావచ్చు, ఎవరైతే మరి ఈ కుటుంబ సభ్యుల పరంగా మనం ఇప్పుడు కొంత ఇబ్బందులు పడుతున్నామో అలాంటి ఇబ్బందుల నుంచి కొంత ముందుకు రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పైగా అదృష్ట స్థానంలో గురుడు యొక్క స్థితి, తర్వాత మరి ఏదైతే రాశిలోనే రాశ్యాధిపతి ఉండటం, దీనివల్ల మనకి ఏంటంటే కొంత అవమాన ఆశ వదిలేసుకున్న పనులు కొంత వాద ప్రతివాదాలతో అయినా సరే, కొంత తర్జన భర్జనలతో అయినా సరే కొంత ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత భార్యాభర్తల్లో ఎవరైనా సరే మరి కొద్దిగా తాత్కాలికంగా ఎడబాటు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్తగా ఇల్లులు కొనాలన్నా లేదా వాటికి సంబంధించిన మరమ్మతులు చేసుకోవాలన్నా, లేదా కొంత ఇప్పటికే పని మొదలు పెట్టి ఆ పని ముందుకెళ్ళలేకపోతే ఆ పనిలో మనం ముందుకెళ్ళాలన్నా దానికి తగినంత మంచి స్థితి అనేది ప్రస్తుతం ఈ పక్షంలో ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైనా కూడా తప్పకుండా చేసుకోవచ్చు. ఇక ఇదే వృశ్చిక రాశిలో ఉన్న పిల్లలు ఎవరైనా సరే వారి యొక్క చదువుల్లో కొంతవరకు బద్ధకం పెరగటం అనేది ఒకటి, తర్వాత మరి పంచమ స్థానంలో శని వక్రించి ఉండటం వల్ల కూడా వీరు తెలివితేటలు ఎన్నున్నప్పటికీ కూడా వాటిని సక్రమంగా వినియోగించుకోలేకపోవటం, ఏదో రకంగా చదువుని వాయిదా వేయటం అనేది కూడా ఉంది. కనుక బాగా శ్రమతో ప్రయత్నిస్తే తప్ప చదువు మీద దృష్టి పెట్టడం అనేది కూడా కొంతవరకు కష్టంగానే ఈ వృశ్చిక రాశి పిల్లలు లేదా వృశ్చిక రాశి తల్లులు వారి పిల్లల ద్వారా పడే పాటలు. ఇక కొత్తగా ఉద్యోగం రావాలి అనుకుని కోరుకునే వారికి అదృష్టవశాత్తు ఈ పక్షంలో కొంతవరకు విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన వ్యక్తి సహాయం సహకారాల వల్ల జీవిత భాగస్వాముల్లో ఎవరికైనా సరే ఒకరికి ఖచ్చితంగా మంచి జరిగే పరిస్థితి గోచారంలో కనిపిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. తర్వాత ఎవరైతే మరి చిన్న చిన్న ఊర్లకు వెళ్తూ వారి వారి యొక్క ఉద్యోగం అయితేనేమి, వ్యాపారం అయితేనేమి, ఇలా దగ్గర ప్రాంతాల్లో తిరుగుతూ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారికి కూడా ఈ పక్షం అంతా కూడా కొద్దిగా అదృష్టం పెరిగే స్థితి గోచారంలో కనిపిస్తోంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం కాలేకపోవచ్చు ప్రస్తుతం వ్యయస్థితిలో ఉన్న శుక్రుడి యొక్క కారకుడి వల్ల. అయితే ఎక్కడయ్యా కొంతవరకు మంచి ఉంది అంటే కనుక మీ యొక్క పిల్లలకి మీరు ఏదైనా సరే దూర ప్రాంతాల వాళ్ళైనా మాకు పర్వాలేదు, ఎక్కడో దూరంలో ఉన్న వాళ్ళైనా సరే మేము మా పిల్లలకి ఇవ్వడానికి సిద్ధమే అనుకుని ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో అలాంటి తల్లిదండ్రులు మటుకు నిరభ్యంతరంగా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నించవచ్చు. వాళ్ళకి మాత్రం కొంతవరకు ఆశాజనకంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఇంట్లో తరచూ ఏవో రకమైన వాదాలతోనే వివిధ కార్యక్రమాలు పూర్తవటం అనేది ఉంటుంది. ఏ పని కూడా ముందైతే కనుక సజావుగా పూర్తి కాదు. కానీ ప్రస్తుతం గురుడి యొక్క మంచి స్థితి వల్ల
ఖచ్చితంగా చివరికి వచ్చేప్పటికి సానుకూలకంగా వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఏవైనా సరే పుణ్యక్షేత్రాలు దర్శించాలంటే కూడా సాధ్యమవుతుంది. ఇక ఇంతే కాకుండా మనకి ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న కుజబుధుల కలయిక వల్ల చిన్న చిన్న ప్రమాదాల బారిన పడే అవకాశం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. కనుక వాహనాలు అవి నడిపేప్పుడు శ్రద్ధ తీసుకోవటం అనేది అవసరం. సడన్‌గా రక్తం అంటే హిమోగ్లోబిన్ పడిపోవటం అనేది గానీ, ఆడవాళ్ళైతే గనక ఋతుస్రావ సమస్యలతో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనడానికి గానీ, ఈ పక్షంలో అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటివి కొంతవరకు వీరిని ఇబ్బంది పెట్టొచ్చు. ఇక ఈ నెలలో వీరికి ఏదైనప్పటికీ కూడా ఆదివారం, సోమవారం, గురువారం ఎక్కువగా అనుకూలమైన రోజులుగా చెప్పాల్సి ఉంటుంది. 16వ తారీఖు, 18వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖు, 30వ తారీఖు ఉన్నంతలో మంచి రోజులుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ నెలలో వీరు ఎక్కువగా ఏదైనా సరే పూజ చేయాలి అనుకుంటే గనక వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే గనక మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ పక్షంలో వృశ్చిక రాశి ఫలితాలు.